ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి కొత్తపేట ప్రాంతానికి సంబంధించిన అందరికీ వైసీపీలో చేరుతున్న మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వం ఏం మంచి చేసింది, ఏ విధంగా ఆదుకోంది, కష్టకాలంలో ఎలా నిలబడింది, మన కుటుంబాలకు ఒక నమ్మకాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారనే విషయం మీ అందరికీ బాగా తెలుసు. అది ఏ విధంగా అంటే గతానికి ఇప్పటికీ మీ అకౌంట్ బుక్కులు ఎత్తుకుతే ఈజీగా తెలిసిపోతుంది ఎవరు ఏ పార్టీ మనకు సాయం చేసింది, ఏ నాయకుడు సాయం చేశాడు. నిన్న మేము చూస్తూ రికార్డ్స్లో చూస్తే ఈ 5 సంవత్సరాల్లో 39,000 మందికి ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించడం జరిగింది. అంటే ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టినారు. ఎంతోమందికి ఆరోగ్యం బాలేని వాళ్ళకందరికీ కూడా ఈ ప్రభుత్వం తోడుగా అండగా నిలబడిన సందర్భం చూడడం జరిగింది. మనమందరం కూడా ఆలోచించుకోండి, ఈ ధర్మవరంలో గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది. మీ అందరికీ తెలుసు, ఈ 5 సంవత్సరాల్లో 4 మారినారు. ఇప్పటికే సూరి, శ్రీరామ్, జనసేన, ఇప్పుడు కొత్తతనం అసత్యకుమార్, వీళ్ళందరూ 4 మారాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకంతా కూడా మొదటి నుంచి కూడా కేవలం బురద జల్లుతూనే రావడం జరిగింది. వాళ్ళందరికీ ఒకటే కడుపు మంట. ఏంటి ఆ కడుపు మంట అంటే, ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ అనే ధర్మవరంతో జనాల దగ్గరికి వెళ్తున్నారు. ఎమ్మెల్యే జనాలకు మేలు చేస్తున్నాడు. మేము ఇంతవరకు కూడా ఎంతోమంది, ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎన్నో రాజకీయ నాయకులు వచ్చారు, కానీ ఎవరే కానీ ఎమ్మెల్యేలు నేరుగా జనం దగ్గరికి వెళ్ళి ఏమా నీ ఇబ్బంది, ఏమా నీ కష్టమని తోడుగా నిలబడిన ఎమ్మెల్యే ఎవడే కానీ లేరు. ఎవరైనా ఉన్నారా తల్లి? ముందు వాళ్ళు పోవాలంటే వాళ్ళకి భయం, ఎవడు చంపుతాడో అని చెప్పేసి. వాళ్ళకందరికీ భయం. ఎందుకంటే వాళ్ళ చరిత్ర అంతా వాళ్ళ నీళ్ళను పొడుచుకుంటూ చంపుకుంటూ పోతున్నాడు. అందుకే వాళ్ళకు కూడా ఆ భావజాలంతో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎవరు ఆమోదించలేదు. కాబట్టి వాళ్ళకు సంబంధించిన పార్టీలు కూడా టికెట్లు ఇవ్వకోకుండా పోయినాం. ఈరోజు మీరు చూస్తున్నారు, ధర్మవరంలో చూస్తే ఏ విధమైన రాజకీయం జరుగుతుంది. దగ్గర ఒక 3,000 మంది ఉన్నారు మన ఊర్లో, బయట ఊరోళ్ళు 3,000 మంది. 6 కళ్యాణపురాలు బుక్ చేసుకున్నారు. ఊర్లో ఉన్న లాడ్జ్లన్నీ ఫుల్ అయిపోయినాయి. బాడిగిన్లు ఏడ దొరుకుతాయో ఆడ తీసుకున్నారు. 35 మంది ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు. కర్ణాటకకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు ఏడున్నారు వీళ్ళు తెలియదు. వీళ్ళు నా దగ్గర తిరిగే బదులు వాళ్ళ ఊర్లలో తిరిగింటే బాగుపడింది ఏమో వాళ్ళకి ఏమన్నా. వీళ్ళు నా చుట్టూ తిరిగే బదులు వాళ్ళ ఊర్లలో తిరిగింటే బాగుండేది. ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ ఊర్లలో కూడా తిరిగిన మొహాలు లేవు అనమాట. 5 మంది కేంద్ర మంత్రులు, సినిమా వాళ్ళు, 3,000 మంది బయటూరోళ్ళు. వీళ్ళకి వేరే పని ఏందిలే, టీ బంకులు కాడ వచ్చేది, వాందైపోయింది, ఈందైపోయింది ఇట్లా అని. మీరందరూ కూడా, మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. నేను ఆ బయట ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా చెప్తున్నాం, మీరు వేరే ఊర్లలో చేసినారేమో కానీ మా ఊర్లలో వచ్చి రెచ్చగొట్టే ప్రకటనలు కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పద్ధతి మానుకోండి. ఎందుకంటే సత్య కూడా మా ఊరు కాదు, ఏదో వచ్చినాడు 2 నెలలకు వెళ్ళిపోతా అంటాడు. మీరు వచ్చారు 11వ తేదీ అయితే మళ్ళీ మీరు వెళ్ళిపోతారు. ఎవడే కానీ ఊర్లో ఉండేకి లేదు.
కానీ ఊర్లలో కానీ గ్రామాలలో కానీ చిచ్చు పెట్టే కార్యక్రమం చేయొద్దండి అని చెప్పేసి కోరుతున్నాను. మీరు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ కష్ట సుఖాలు కానీ వీళ్ళ ఇబ్బందులు కానీ చూడుకోవాల్సింది మీరు ఎవరు చూడాల్సింది ఎవరంటే మళ్ళీ కేతిరెడ్డే చూడాలి. వీళ్ళ ఇబ్బందులు వచ్చిన మన పిల్లలకు చదువు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, మగ్గం కావచ్చు, ఏ సమస్య వచ్చినా కానీ కేతిరెడ్డి దగ్గరికి వస్తాడు, కేతిరెడ్డే చేయాలి వీళ్ళకు. ఎందుకంటే నేను వీళ్ళలో ఒక భాగంగా అయిపోయినా, జనంలో నేను ఒక భాగంగా అయిపోయినా. మీరు ఇప్పుడు వచ్చి హడావిడి చేస్తూ ఉండొచ్చు. మా వాళ్ళకు నిన్న కూడా చెప్పిన, తెలుగుదేశం వాళ్ళని చూసే బాధ అనిపిస్తూ ఉంటుంది, జాలి అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు మొయ్యని జెండా లేదు, వేసుకొని కండువా లేదన్న పరిస్థితికి వస్తుంది. వాళ్ళు పాపం ఫస్ట్ వచ్చే జై సూర్య అని చెప్పి తిరిగినారు, తర్వాత కొన్నాళ్ళకు జై శ్రీరామ్ అని చెప్పి తిరిగినాడు, తర్వాత జై మధు అని చెప్పి తిరిగినారు, ఇప్పుడు జై సత్య అని చెప్పి తిరుగుతున్నారు. వీళ్ళందరూ పాపం 5 ఏళ్ళు కూడా ఇట్లా అన్ని కండువాలు అన్ని జెండాలు మోర్చా ఎగలాడుతూనే తిన్నారు. ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చింటారు కదా మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు, వీళ్ళు సూట్ కేసులు ఎత్తపోతున్నారు. పాపం ఎగలాడేది వీళ్ళు, కష్టపడేది వీళ్ళు, లెక్కలు మాత్రం సూట్ కేసులు మాత్రం వీళ్ళకి అందుతానే. వాళ్ళు అందినాయి అంటే కూడా ఇంత నారాయణ రెడ్డి చెప్పినట్టు నా పుణ్యమే. నేను వాళ్ళకు పదవులు వచ్చి నేను ఇది నిలబెట్టినాను కాబట్టి, వానికి ఆ స్థాయి వచ్చింది కాబట్టి సూట్ కేసులు వచ్చినాయి. సో అది లేదనుకో, అది కూడా రాదు వాళ్ళకు. కాబట్టి ఇట్లా సూట్ కేసులు అది కూడా ఎట్లా, ఈ కండువాలు వేయాలన్నా కానీ ఫస్ట్ వానికి ఎంతో 5 లక్షలు 10 లక్షలు చెప్తారు. ఇచ్చేటప్పుడు 50,000 ఎంత ఇచ్చారు, కండువా వచ్చాడు. ఇంకా రాలేదంటే వెనకల నుంచి వచ్చానే అని చెప్పేసి అట్లా తయారవుతా ఉంటాయి. సో ఆ కండువాలు ఎన్నికలు వస్తాయి అంటే అంత ప్యాకేజే గుర్తుపెట్టుకోండి. 300 రూపాయలు ఇస్తే కూళ్ళు తిరుగుతూ అంటాడు. 3,000 మంది వేరే ప్రాంతాల నుంచి కూలి మీద వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు సూట్ కేసులు కొద్దిగా పెద్ద సూట్ కేసులు ఉండొచ్చు, వీళ్ళు చేసేది కూలికే. వీడు ఉండేది కూడా ఈ 2 నెలల కూళ్ళ కోసమే ఉంటాడు. రాజకీయాలు అనేది మనకు వృత్తిలాగా దాన్ని ఒక భాగంలాగా చూస్తే అసత్యానికి మాత్రం అదొక కలెక్షన్లకు మాత్రమే. దగ్గర 200-300 కోట్లు కలెక్షన్ చేసినాడంట. ఎందుకంటే ఈయన ఇంతవరకు ఢిల్లీలో చేస్తాడు. ఢిల్లీలో నీ పాత్ర ఏంది, నువ్వేం చేస్తావు అంటే ఇంతవరకు చెప్పలే. జనరల్ సెక్రటరీ అన్నంత మాత్రాన అన్ని 1000 కోట్లు 100 కోట్లు ఎలా వసూలు చేయగలుగుతాడో తెలియటంలే. ఏదో కిట్టుకుంటల్లా కదా. ఢిల్లీలో నువ్వేం పని చేస్తానో నేను అడిగా, ఇంతవరకు చెప్పలే. ఫస్ట్లో నేను యాదవ అన్నాడు, నేను అడిగా నువ్వు యాదవ్ కాదు అని సర్టిఫికేట్లు చూపించా. కొంతమంది ఓపెన్ కేటగిరీ అన్నారు, నేను చూపించేది ఓపెన్ కేటగిరీ కాదు, పక్కన పైన అంతా రాశారు చూడు, ఎస్టీ బీసీ కాపు అని రాశారు, దాంట్లో ఉంది చూడని. నేను చెప్పాను నువ్వు యాదవ అయితే బీసీడీ యాదవ సర్టిఫికేట్ తీసుకొనిరా, నేను రాజకీయాల నుంచి కూడా ఉండను అని చెప్పిన. ఇంతవరకు లేదు. నోటికొస్తే అబద్ధం. మామూలుగా ధనలక్ష్మి దగ్గర లెక్క ఉండదు అన్నట్టుగా సత్యకుమార్ దగ్గర సత్యం ఎప్పుడూ ఉండదు అన్నమాట, అంతా అసత్యమే ఉంటుంది. అట్లుంటుంది తనం. ఎట్లా మోసం చేయాలి, ఎట్లా మభ్యపెట్టాలి, ఎట్లా ఇది చేయాలి అనే ఒకే ఉద్దేశమే. ఈరోజు చూడు, కేంద్ర మంత్రులు తీసుకొచ్చిన నా మీద కేంద్ర మంత్రులు అవసరమా? ఇంతవరకు 18 రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు, ప్రధాని మోడీగా ఉన్నాడు. నువ్వు ఇంతవరకు మేమేం చేసామో చెప్పుకోలేకపోతా అంటే నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, ఇదిగో ఈ ఊర్లో ఇది చేశా, ఈ నియోజకవర్గానికి ఇది చేశా, ఈ పల్లెకి ఇది చేశా, ఈ వార్డుకి ఇది చేశా, ఇన్ని కుటుంబాలకు ఇంత సంక్షేమం అందించినా, ఇన్ని అభివృద్ధి కార్యక్రమం. నువ్వేం చేసావో చెప్పుకో. నువ్వు ఇన్నేళ్ళుగా బీజేపీలో ఢిల్లీ స్థాయిలో ఉన్నా, నువ్వు ఢిల్లీలో ఏం పని చేస్తున్నా నాకు తెలియదు, ఏం చేసినావో ఢిల్లీ స్థాయిలో ఉండి చెప్పమను. ఇక్కడ ఇంక దుడ్లకు పోయే వాళ్ళ కోసం ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఈ రాబోయే ఎలక్షన్స్లో ఢిల్లీలో ఉన్న వాళ్లకు, గల్లీలో తిరిగే వాళ్ళకి ఇద్దరి మధ్యనే ఈ ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి. మీకు పొద్దున్న లేచిన నుంచి
మీకు పొద్దున్న లేచినా నుంచి మీకు తోడుగా అండగా నిలబడే కేతిరెడ్డి కావాలా? వాళ్ళు అసలు మనకు అందుబాటులోనే ఉండరు, మనకు ఎప్పుడే కానీ దొరకనటువంటి ఢిల్లీ నాయకులు కావాలని ఆలోచించుకోండి. వీళ్ళలో నేను మళ్ళీ రాసి పెట్టుకోండి, వీళ్ళలో ఈ 10 రోజులు దాటిపోతే ఇప్పుడు సోకాళ్ళు పోతున్న వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తాడు. అదే మీ కేతిరెడ్డి అనుకో, 24 గంటల్లో ఎప్పుడు ఫోన్ చేసినా, ఏ టైంలో ఫోన్ చేసినా కానీ మీకు ఫోన్ ఎత్తి మీకు సమాధానం చెప్పేవాడు మీకు కేతిరెడ్డి. ఇంకేదైనా మీరు లోడ్ మీద ఉంటే తప్ప, లేకుంటే మీరు ఎప్పుడు ఫోన్లు చేసినా సమాధానం చెప్తాను. ఫలానా చోట ఏదో ఈ కష్టం వచ్చింది, ఫలానా చోట ఈడ ఇబ్బంది ఉంది అని నాకు మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా అధికారులను పంపించి పనిచేసేవాడు మీ కేతిరెడ్డి. నాకు లాస్ట్కి ఎట్లా అంటే ఊర్లలో ఏడన కానీ కసువెత్తకపోయినా నాకు మెసేజ్ పెడతా అంటారు, ఎవరో నీళ్లు రాకపోయినా ఫోన్లు ఎత్తుతా అంటారు. ఇంకొకడు ఎవడైనా ఇబ్బంది పెడతానా కానీ ఇమ్మీడియట్గా ఈడ జరుగుతుంది నిన్న అని చెప్పి పెడతా అంటారు. ఇవన్నీ నాకు వచ్చిన 2 నిమిషాల్లోనే స్పందించి వాళ్ళతో మాట్లాడి తెచ్చాను. ఈ ఢిల్లీ వాళ్ళకి అవన్నీ అవసరంలే. ఏదో ఎలక్షన్ల మీద వచ్చినారా, లెక్కలు వేసినామా, వీళ్ళకందరికీ కొద్దిగా చిల్లర ఇచ్చినామా, దీనికి మీద బతుకుదామా అని చెప్పేసినారు. నేను అదే నిన్న కూడా చెప్పిన, ఈ ఎలక్షన్లు పెద్ద కిక్కుతో లేవు. ఎందుకంటే ఎలక్షన్లలో కిక్కు ఉంటే మనూరోడు కొట్టుకుంటా అంటే దానికి ఏమైనా కిక్కు ఉంటుంది. మనూరు తిట్టుకుంటా అన్నా కానీ దానికి ఉంటుంది. ఎవడో వాడొచ్చేది ఏంది, వాని కోసం వీళ్ళందరూ ఎత్తుకొని పోయేది ఏంది, జెండాలు మోసేది అంటే మీరు తెలుగుదేశం కార్యకర్తలు ఆలోచించుకోవాలా, ఎవడి కోసం పని చేస్తున్నారా మనము, ఎవడి కోసం మనం చేస్తున్నామని చెప్పి, ఎవరిని ఉద్ధరించడానికి చేస్తున్నాము అని. రేపు పొద్దున మీకు ఉండలేదు, శ్రీరామ్ అంటున్నాడు అతను లేకపోయినా నేను ఉంటానంటున్నాడు, అతను లేకపోయినా నన్ను చూసి ఓటేండి అని అడుగుతాడు. బాగానే ఉంది, మరి నిన్ను చూసి ఓటు వేయాలా లేక సత్యాన్ని చూసి ఓటు వేయాలా? సత్యమో నన్ను చూసి ఓటేయండి అంటున్నాడు, నువ్వేమో నన్ను చూసి ఓటేయండి, నేను లేకపోయినా సత్య లేకపోయినా ముందే చెప్తాను ఇతను. సత్య అనే వ్యక్తి ఉండడీడా, ఏదైనా ఉంటే నేనే ఉంటాను అని చెప్పేసి ఏనంటున్నాడు. ఇంకా నీకు ఎమ్మెల్యే లేకపోతే, ఎమ్మెల్యే అభ్యర్థే ఇక్కడ లేకపోతే ఇంకెవడికి చెప్పుకోవాల సమాధానాలు? ఎవరు నీకు మాట వింటాడు? ఎమ్మెల్యే అభ్యర్థే ఉండడు ఈడ అంటున్నావు, నేనే చూసుకుంటానా అని వాళ్ళకి చెప్తాను. నువ్వు చూసుకుంటేది ఏముంటుంది? కాబట్టి మీరందరూ మనమందరం కూడా ఈ రాబోయే ఎలక్షన్స్లలో అందరం కూడా గట్టిగా పనిచేద్దాం. ఇంకా అంతా వారం రోజులే, ఈ వారం రోజుల్లో కూడా చాలా నాటకాలు జరుగుతాయి, చాలా జిమ్మిక్కులు జరుగుతాయి. చాలామంది నిన్న 25 మందో 30 మందో సాధువులు కూడా వచ్చినారంట, సాధువులు కూడా వచ్చినారు. అందరు బట్టి తిరుగుతున్నారు. ఏముందిరా ఏం తిరుగుతున్నారంటే ఊరికే మభ్య పెట్టడము. మొన్న కూడా ఏదో చిన్నది ఇన్సిడెంట్ జరిగింది. ఏ ఊరు వాళ్ళు అంటే వాడు హైదరాబాద్ వాడు, కదిరోడు. వాళ్ళు తిరిగేటప్పుడు ప్రచారంలో కూడా చూడండి, వాళ్ళ బండ్లలో ఎవడు ఉండడు. ఇప్పుడు పోయి ఆడ అమిత్ షా మీటింగ్ జరుగుతుంది కదా, ఆడపోయి జనాలు అందు చూడండి, అంతా మదనపల్లి వాళ్ళు, హిందూపూర్ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు వీళ్ళే ఉంటారు తప్ప లోకల్ వాళ్ళు ఎవడు ఉండడు. లోకలోడు ఈ ప్రాంతంలో ఉన్నవాడు, ఈ ప్రాంతం గురించి అవగాహన ఉన్నవాడు. ఇప్పుడు అన్ని ఊర్లు తిరిగినాడు కదా, అన్ని దాంట్లోకి పోయి వచ్చినాడు కదా. నేను 4 ఊర్లు చెప్తా, యాడున్నాయో ఏ మండలంలో ఉన్నాయో చెప్పమని చెప్పు. దబక్కన చెప్పలేడు, ఏ మండలంలో ఉన్నాయో చెప్పలేడు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, ఎవరి వల్ల మనకు మేలు జరుగుతుంది, ఎవరి వల్ల అని. ఈ ప్రభుత్వం ఏ విధంగా కులాలకు మతాలకు సంబంధం లేకుండా అభివృద్ధి చేసింది, సంక్షేమం చేసింది, ప్రతి ఇంటికి ఏ విధంగా మంచి చేసిందని నేను అదే ఈ అసత్య కుమార్ని అడగదలుచుకున్నా. నువ్వు ఫలానా టాపిక్ చెప్పు, బీసీలు అని అంటున్నావు, బీసీలకు రాజ్యాంగబద్ధమైన పదవులు ఎన్ని ఇచ్చినాం, బీసీలకు ఈ ప్రభుత్వం ద్వారా అందిన సాయం ఏదో చెప్తా. నువ్వు మీ బీజేపీ తరఫున చెప్పు ఏం సాయం చేసినావు. అదేవిధంగా మన ప్రాంతంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పు, మాట్లాడతా, నువ్వు మాట్లాడు. అది వదిలిపెట్టి గాలి మాటలు గాలి కూతలు అని చెప్పేసి మాట్లాడుకోవడం నిజంగానే బాధాకరమైన విషయం. ఈరోజు ఎవరిది మా సౌండ్ అది?
ఈరోజు మీ అందరినీ కోరుకునేది, రాబోయే ఎలక్షన్స్లో ఈ నాన్ లోకల్ అనే వాళ్ళు ఎవడే కానీ ఉండనే ఉండడు. అతను కేవలం కలెక్షన్ల కోసమే వచ్చినాడు. అతనికి వచ్చిన కలెక్షన్స్లో 1% 2% ఆడా ఈడా పంచుతా పోతున్నాడు. సో మీరు బాగా ఆలోచించుకోండి. పంపించే డప్పులు బయట నుంచి వచ్చాయి, పూలు బయట నుంచి వచ్చాయి, పటాకులు బయట నుంచి వచ్చాయి, మనుషులు బయట నుంచి వచ్చారు, క్యాండిడేటు బయటోడే. అన్నీ కారిపోతాయి, ఆరిపోతాయి, పూలు పడతాయి, పోతాయి, టపాకులు అంటుకుంటే ఆరిపోతాయి. వచ్చిన 300 తీసుకున్నవాడు వెళ్ళిపోతాడు, క్యాండిడేటు వెళ్ళిపోతాడు. ఎవడే కానీ దొరకడు పెట్టాడు అనమాట. కాబట్టి వీటన్ని